కేసీఆర్కు ఓటు వేసే వారికే దళిత బంధు ఇస్తాడట. కేసీఆర్కు ఓటు వేసే వాడికే దళిత బంధు ఇస్తాడట. ఏం ఒక విషయం చెప్తా కాదు, ఒక విషయము, ఈ ఊర్లో ఒక్కరికి ఇస్తే ఒక్కలే వేయాలి, తదిమో లేకున్నా సరేనా, మరి మిగతా వాళ్ళు లేకున్నా సరేనా? సిగ్గుండాలే కదా. ఏడ పేదవాడు ఉంటే వానికి ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ కేసీఆర్ కోటేస్తేనే ఇస్తా అని చెప్పి జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అంటా ఉన్నాడు. వాడు మనిషి కాదు, పంది. వాడు పంది. వినయ్య జాగిరా ఎక్కడి నుంచి ఇస్తా ఉన్నాడు? మనం కడుతున్న పన్నులు, మనం ధరలు పెరిగినాయి కదా, ఆ పన్నులతోంచి 10 లక్షల రూపాయలు తీసి దళితులకు ఇస్తా ఉన్నారు. ఈయన అయ్యా జాగిరి కాదు ఇయ్యడానికి. అర్థమైందా? ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ప్రకటన ఇది. కేసీఆర్ ఓటు వేసే వారికే దళిత బంధు అంటే దగ్గర ఉంటే చెప్పు తీసుకొని కొడతా ఎమ్మెల్యేని. ఈడియట్ వినయ్య జాగిరి లెక్క. ఇంకొక విషయం ఏంటంటే, సరే గవర్నమెంట్ తీసుకొచ్చింది, మన గొర్రెల పంపిణీ స్కీమ్ తీసుకొచ్చింది. మరి ఆల్టర్నేట్ గా అని చెప్పేసి గొర్రెల పంపిణీ స్కీమ్ కనీసం సగం మంది కానీ ఇచ్చుకుంటా వేరు కదా, లాటరీ తీసుకుంటా. మరి ఎందుకు ఇస్తలేరు మీరు? అట్లా ఉంటే కదా పైసలు ఉంటే కదా ఉన్న కాడికి. మన తెలంగాణ రాష్ట్రం పుట్టినప్పుడు మన దగ్గర 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉండే మన తాన మిగులు. ఇప్పుడు 4 లక్షల కోట్ల అప్పు అయింది. 4 లక్షల కోట్ల అప్పు. ఇది మనకు తెలియకుండా మనం కట్టాలి, మన పిల్లలు కట్టాలి, ఇలా తలకాయల మీద. ఇప్పుడు ఒక తల్లి గర్భంలో పెరుగుతున్న పిండం మీద కూడా 1,25,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు కేసీఆర్. వాళ్ళ తాకట్లు, జుట్లు తాకట్టు పెట్టిండు బ్యాంకు దగ్గర. మనం ఏడాది ఇచ్చినా, మనం జమనాథ్ పెట్టలేక, మనం సంతకం పెట్టలేదు కదా అని మనం అనుకుంటాం. కానీ మననే చూపెట్టిండు కేసీఆర్ అక్కడ.